తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం జయశ్రీ గారు. విజయశ్రీ గారు, మనం మూక కవి రచించిన మూక పంచసతి గురించి, కామాక్షీదేవి అద్భుతమైన లీలలు, కామాక్షీదేవి వర్ణన అంటే మన కళ్ళతో చూసింది కాదు, మన మూక కవి కళ్ళతో చూసిన అమ్మవారి వర్ణన ఎంతో అద్భుతంగా, మాకు ఎంతో సున్నితంగా, ఎంతో అందంగా మాకు వ్యక్తపరుస్తున్నారు, వివరిస్తున్నారు. చాలా చాలా సంతోషం అండి. మూక పంచసతి వినాలి అని కోరిక ఉన్న మన కుటుంబ సభ్యులకు, ప్రత్యేకంగా నాకు చాలా చాలా సంతోషం అనిపిస్తుందండి. ఆ కంచి కామాక్షిదేవి అనుగ్రహం ఉన్నంతసేపు మనము ఆవిడ అనుగ్రహంతో ఇక్కడ ఈ ఆర్య శతకం ముందు పూర్తి చేసుకొని తర్వాత మిగతా శతకాలకు కూడా వెళ్ళేటట్టుగా ఆ కంచి కామాక్షిదేవి ఆశీస్సులు మనకు ఉండాలని, కంచి కామాక్షిదేవి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉన్నాయని నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే మనము అనుకోకుండా లక్కీ డ్రా తీస్తాము. విజయవాడలో శ్రీదేవి బాలసుబ్రహ్మణ్యం గారికి వస్తాము. బాలసుబ్రహ్మణ్యం గారు కంచిపీఠంలో వృత్తి ఉద్యోగాలు, చదువులు అభ్యసించి వచ్చారు అని చెప్తాము. పరమాచార్యుల వారికి సేవ చేశారని చెప్తాము. ఆ కంచిపీఠంలో ఉన్న వారి ఇంటికి అమ్మవారి వెళ్ళింది అంటే నా జన్మ ధన్యమైపోయిందనే అనుకుంటున్నానండి. ఆ జీవితంలో ఆ ఒక్క మధుర సంఘటన నాకు చాలా అనిపిస్తుందండి. నిజమేనండి. అంటే మీరన్నట్టు కంచి కామాక్షిదేవి ఆశీస్సులు ఉండబట్టే మనకి సంకల్పం కూడా కలిగింది, మనం మూక పంచసతి చెప్పాలి అని చెప్పేసి. దానికి తగ్గట్టు మనకి నిదర్శనాలు చాలా చోట్ల కనిపించినాయి. ఆ కంచి కామాక్షి దీపం మరి తీసుకెళ్ళి వారికి ఇస్తామంటే నాకు తెలియకుండానే అమ్మవారు ప్రత్యక్షం అవుతామంటే ఆమె శంకుచక్రాలతో, త్రిశూలాలతో, వీటితో ప్రత్యక్షం కాదండి. మన మనసులో ఉన్న ఆమె మనకి వివేకంతో, విచక్షణతో, మనకి తెలియకుండానే మనకి ఆ క్షణంలో ఆ భావం కలిగిస్తుందేమో అనిపిస్తుందండి. లేకపోతే కంచి కామాక్షి దీపం తీసుకెళ్తాం ఏంటి, ఆయనకి వాళ్ళ గురువుగారు ఆదేశిస్తామేంటి, కంచిలో ఉన్న స్వాములు వారు ఆదేశిస్తామేంటి, ఒకనాడు నీ ఇంటికే వస్తుంది అని దీపావళి. అందుకే ఎందుకో అమ్మవారు మరి నాకు మనస్సంకల్పం ఇచ్చింది, ఒక్కొక్క దీపం ఒక్కొక్క నెలలో ఒకసారైనా ఒకరికి ఇమ్మని. ఆ భక్తిభావంతోనే ఒకరికి ఇద్దాము అని అనుకుంటున్నానండి. మీరన్నట్టుగా మన కంచి కామాక్షిదేవి ఆశీస్సులతోనే మనందరం కూడా ఉచితంగా పుస్తకాలు పంచటం కానీ, లేకపోతే సుమంగళి పూజ విజయవాడలో మీరు శ్రీదేవికి చేయటం కానీ, శ్రీదేవి భర్త అయిన సుబ్రహ్మణ్యం గారు కంచి కామకోటి పీఠంలోనే విద్యార్థిగా చేరి అక్కడే సేవ చేసి అక్కడే చాలా మటుకు ఆయన సమయం గడిపిన ఒక సందర్భం కానీ, అంటే ఎన్నో వందల మంది మన్ని పుస్తకాల కోసం కానీ లేకపోతే సుమంగళి పూజకి కానీ ఎదురు చూస్తుంటే మనం లాటరీ తీసిన వాళ్ళు ఆ కంచి కామకోటి పీఠంలోనే విద్యను అభ్యసించి ఉన్నవాళ్ళు, ఆ కంచి కామకోటి పీఠంలోనే ఎన్నో సేవలు చేసిన వాళ్ళు, ఎన్నో ప్రశంసలు పొందిన వాళ్ళు, వాళ్ళ ఇంటి పరమాచార్యుల వారికే సేవలు చేసిన వారు, వారి ఇంటికే వెళ్ళి మీరు సుమంగళి పూజ చేయటం అంటే ఆమె ఆదేశం అన్నట్టే కదండి. అంటే ఆమె ఆదేశం అంటే పరోక్షంగా అమ్మవారు ఆదేశించి మిమ్మల్ని ఆ ఇంటికి పంపించింది. లేకపోతే ఇన్ని వందల మందిలో ఆయిల్లే మనం ఎలా అని తెలుసుకుంటాం, విజయవాడలో ఎవరో మనకు తెలియదు కదా. తరువాత ఈ కామాక్షి దీపం ఒకటి ఇవ్వటం, ఇవన్నీ ఏంటంటే మన ఛానల్ తరఫున మనం ఉచితంగా చేపట్టినటువంటి కామాక్షిదేవి సేవలు. వీటన్నిటికీ అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి. ఆవిడ అనుగ్రహంతో ముందు కూడా మనం ఇలాగే కామాక్షి దీపాలు ఇవ్వనివ్వండి, లేకపోతే ఇంకే ఇతరమైనటువంటి సేవలు అమ్మవారికి చేయనివ్వండి, అలాగే మనం కొనసాగిస్తామని చెప్తూ ఇప్పుడు మనం మూక పంచశతిలో ఈ తర్వాత ఉన్నటువంటి శ్లోకాలు చూద్దాం. మూక పంచశతిలో 22వ శ్లోకానికి వచ్చాం. 22వ శ్లోకానికి వచ్చాం. 22, 23 కూడానండి ఇంచుమించుగా అమ్మవారి యొక్క ఒక అద్వైత సౌందర్యాన్ని వర్ణిస్తున్నవి. అందుకని 23వ శ్లోకము 22 కూడా మనము వెంటనే చెప్పుకోవచ్చు. అంటే సౌందర్యంలో కూడా అద్వైతము ఉంటుందండి. ఎందుకంటే సౌందర్యం ఎప్పుడైనా కూడా అంటే స్త్రీ పురుషుల యొక్క వివాహానంతరం
సౌందర్యం అనేది అద్వైతమే అయిపోతుంది, ఇద్దరుగా ఉండరు. ఈవిడ సౌందర్యము ఈ యొక్క సహకారము అంతా కూడా శివుడికే చెందుతుంది, శివుడి యొక్క సౌందర్యము సహకారము అంతా కూడా కామాక్షిదేవికే చెందుతుంది. ఒకసారి చెప్పారు, శివుడంతా విభూతితో ఉంటాడు, అమ్మవారి ఎర్రటి కుంకుమ ధరించి ఉంటుందని, తెలుపు ఎరుపు అమాయకం అయిపోతూ ఉంటారు వర్ణించాం. అలాగా ఇక్కడ కూడా ఏంటంటే ఈ ఏకాంబరేశ్వరుడితో ఉన్నటువంటి, అంటే ఏకాంబరేశ్వరుడితో సహగమనం చేస్తున్నటువంటి కామాక్షిదేవి మూక కవి వారికి ఎలా కనిపించింది? అవును కదా. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు శివపార్వతులు పక్క పక్కన పెట్టి ఉంచరండి. శివలింగం ఎదురుకుండా ఉంటుంది, దాని ఎదురుకుండా కామాక్షిదేవి గుడి ఉంటుంది. శివలింగం ఎదురుకుండా ఉంటుంది, దాని ఎదురుకుండా పార్వతీదేవి గుడి ఉంటుంది. పక్క పక్కన శివపార్వతులు ఉండేది చాలా తక్కువ, చాలా తక్కువ. శివపార్వతుల యొక్క విగ్రహాలు అక్కడ మనకి అలా ఉన్న క్షేత్రాలు చాలా తక్కువ ఉన్నాయి కొన్ని చెప్పుకోవటానికి. అది మనం ఇంకొక ఎపిసోడ్లో చెప్పుకుందాం. శివపార్వతులు ఇద్దరు పక్క పక్కనే ఉన్నటువంటి క్షేత్రాలు మనకి చాలా తక్కువ ఉన్నాయి. అవునండి, ఎక్కువ శివుడు శివలింగాకారంలోనే కనపడతారు. శివలింగాకారంలోనే అమ్మవారుగానే సహితంగా ఉంటుంది అమ్మవారి ప్రతి చోట కూడా. అందుకని అమ్మవారికి శ్రీచక్ర పూజలు చేయటము, అమ్మవారి యొక్క పాదుకలను పక్కన పెట్టడం ఇదంతా విడిగా ఉంటుంది. శివలింగం అవతల ఎదురుకుండా పెట్టి ఉంటుందండి. వైష్ణవి మాతని చివరికి మనకి దీంట్లో కూడా శ్రీశైలంలో కూడా శ్రీశైల భ్రమరాంబిక గుడి విడిగా ఉంటుంది, శ్రీశైలం మల్లికార్జున విడిగా ఉంటాడు. మరి విజయవాడ కనకదుర్గాదేవి కూడా అంతే అండి. కనకదుర్గాదేవి వేరే ఉంటారు, మల్లికార్జునుడు వేరుగా ఉంటారు. అందుకని ఎక్కడైనా అలా విడివిడి. అందుకని మూక కవి ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలన్నిటికీ కూడా మూక కవి వీరిద్దరూ కూడా భార్యాభర్తలు కనుక కలుసుకునే ప్రదేశం కంపానదీ తీరం అని చెప్తున్నాడు. వాళ్ళ మీటింగ్ ప్లేస్ అన్నమాట అది. అందుకని వారిద్దరూ కలిసి ఏకాంతంగా విహరించాలి అనుకుంటే కంపానదీ తీరానికి ఏకాంబరేశ్వర్ల వారు వస్తారు. అప్పుడు ఆ కంపానదీ తీరంలో ఉన్న కాంచీపురంలోనే కామాక్షిదేవి ఉంటుంది కనుక ఈవిడ కూడా అత్యద్భుతమైన సౌందర్యవతి కనుక ఈవిడ సృష్టికి పూర్వంలో ఎంత సౌందర్యవతిగా ఉందో ఇప్పుడు కూడా అదే సౌందర్యంతో అలాగే ఆమె సోయగాలతో శోభతో మంగళకరంగా పురంధర స్త్రీ అంటే ఏంటి చాలా చక్కటి సౌభాగ్యవతిగా అలా ఉందని చెప్పి ఈ కావ్యంలో వర్ణిస్తున్నారు అనమాట. ఎంత చక్కటిదంటే పుణ్య కాపి పురంధ్రి. పురంధ్రి అంటంలోనే చాలా మంచి మాట అండి. పురంధ్రి అనేది చాలా పాతకాలం మాట. ఆ పురంధ్రి పుంజిత కందర్ప సంపద వపుష, ఈ రెండు వాక్యాలు చాలా అమ్మవారి సౌందర్యం చెప్పడానికి. అంటే మనం మామూలుగా జనరల్గా పురంధరదాస కీర్తనలు అన్నట్టు పురంధర అని వింటాం, కానీ ఇది పురంధ్రి అంటే ముత్తైదు అండి. అందుకే నా పాతకాలం పురంధరేశ్వరి అని పేరు కూడా ఉంది కదా, పురంధరేశ్వరి. ఈ కాలంలో కూడా అమ్మవారి పేరు పురంధరేశ్వరి, అమ్మవారి పేరే. పురంధ్రి అంటే సుమంగళిగా ఉన్నటువంటి మన నాయకురాలు పేరు ఉందండి, ఎన్టీఆర్ గారు వాళ్ళ అమ్మాయికి అంత మంచి పేరు పెట్టారు. చాలా సంతోషం అండి. పుణ్యాకాపి పురంధ్రి పుంజిత కందర్ప సంపద వపుష పులిన చరీకంపాయ పురమథనం పులక నిచులితం కురుతే. ఇదంతా శృంగార రసానికి సంబంధించినటువంటి శ్లోకం. ఏకాంబరేశ్వరుడు కామాక్షిదేవి కూడా ఏ రకంగా కంపానదీ తీరాన విహరించారు, అప్పుడు వారి ఇరువురు ఎలా ఉన్నారంటే పుణ్య కాపి పురంధ్రి, పుణ్యస్త్రీ, అది కూడా పురంధ్రీ స్త్రీ. అంటే ఏంటి? పురంధ్రీ స్త్రీ అంటే సుమంగళిగా ఉన్నటువంటి ఒక పుణ్యస్త్రీ పుంజిత కందర్ప సంపద వపుష. ఈ మన్మధుడి యొక్క సంపదలన్నిటికీ కూడా ఒక శరీరం ఏర్పడితే ఎలా ఉంటుందో అమ్మవారి శరీరం అలా ఉంటుంది. వపుష అంటే శరీరం. అబ్బా అద్భుతం. చూడండి, పుంజిత కందర్ప సంపద వపుష. పుంజిత కందర్పుడు అంటే మన్మధుడు, సంపద వపుష మన్మధుడి యొక్క సంపదలన్నిటికీ ఒక శరీరంగా ఏర్పడితే అంటే యవ్వన సంపదలన్నీ ఎలా ఉంటాయో అటువంటి వపుష, అటువంటి శరీరం గల ఈ పురంధరీ స్త్రీ అయినటువంటి కంచి కామాక్షిదేవి పులిన చెరి కంపాయ, అక్కడ కంపానదీ తీరంలోని ఇసుక తిన్నెల్లో అలా విహరిస్తోందిట. విహరిస్తుంటే ఈవిడిని పురమథనం అంటే శివుడు,
అంటే త్రిపురాలని సంహరించి ఇప్పుడు త్రిపురాసుర సంహారకుడు కదా, అందుకని 3 పురాలని మథనం చేసినటువంటి వాడు కనుక పురమథనం అంటే శివుడు. పురమథనం పులక నిచురితం కురితే, అంటే మన్మధుడి సంపదలకి శరీరాకారం తీసుకున్నటువంటి కంచి కామాక్షిదేవి అత్యద్భుత సౌందర్యంతో సుమంగళి స్త్రీగా పుణ్యవతిగా ఆవిడ కంపానది ఇసుక తిన్నెల్లో అలా సోయగాలు ఒలకబోస్తూ తిరుగుతూ ఉంటే ఆవిడని చూసినటువంటి ఈ ఏకాంబరేశ్వరుడికి పులక నిచులితం, ఒళ్ళంతా కూడా పులకాంకురాలు వచ్చినాయట. పులకాంకురాలు వచ్చేసి ఆవిడ కోసం ఎదురు చూస్తూ ఆ కంపానదీ తీరానికి వెళ్ళాట ఆయన కూడా. పులక నిచులితం కురితే అంటే అతని శరీరం అంతా కూడా పులకాంకురం అయిపోయి పులకాంకురాలతో కప్పబడిన శరీరంలాగా ఉన్నవాడా అన్నట్టుగా శివుడు ఉన్నట్టు. అంటే అమ్మవారి యొక్క సౌందర్యం చూసేసరికి శివుడికి ఒళ్ళంతా కూడా పులకాంకురాలు వచ్చేసినాయి. ఎందుకని పులకాంకురాలు ఏర్పడ్డాయి అంటే మన్మధుడి యొక్క సంపదావపుష, కందర్ప సంపదావపుష అన్నారు కనుక మన్మధుడి యొక్క సంపదలన్నిటికీ కూడా ఒక శరీరం ఏర్పడితే అటువంటి శరీరమే అమ్మవారికి ఉందని చెప్తున్నారనమాట. అంటే అటువంటి శరీరము కల కామాక్షిదేవిని చూసేసరికి ఆ ఏకాంబరేశ్వరుడికి పులక నిచులిత, ఒక్కసారి ఒళ్ళంతా కూడా గగురు పొడిచినట్టు అయిందనమాట ఆయనకి. అలా వీరిద్దరూ కంపానది తీరంలో ఉన్నట్టు ఇసుక తిన్నెల్లో విహరిస్తూ అక్కడ కలుసుకోవటానికి వాళ్ళు ఒక సమాగమ స్థానం ఏర్పరచుకున్నారనమాట. దీన్నే ఇంకొక శ్లోకంలో కూడా చెప్పారు. ఇది 23వ శ్లోకం. ఇది కూడా తనిమాద్వైతవలగ్నం తరుణారుణ సంప్రదాయ తనులేఖం తటసీమని కంపాయ తరుణిమ సర్వస్వం ఆద్యం అద్రాక్షం. ఇది కూడా అంతేనండి. అంటే ఇప్పుడు ఇదంతా కూడా మన మూక కవి ఆ ఏకాంబరేశ్వరుడు కంచి కామాక్షి సహితంగా ఈ కంపానదీ తీరంలో కలుసుకున్నటువంటి ఒక సన్నివేశాన్ని ఆయన ఊహించుకొని ఆ శ్లోకాన్ని మనకి అందించాడు. అలాగే ఆయన ఇంకొకటి కూడా చెప్తున్నాడు. ఈ కామాక్షిదేవిని నేను ఎలా చూశాను అంటే తనిమాద్వైత లగ్నం తరుణారుణ సంప్రదాయ తనులేఖం, తరుణి అరుణిమ ఈ 2 ఎర్రని ఎరుపుతో ఉన్నటువంటి ఒక సంప్రదాయమైనటువంటి ఒక తరుణి ఎలా ఉంటే సంప్రదాయము, సుమంగళిత్వము, పుణ్యస్త్రీగా ఉన్నటువంటి ఒక కంచి కామాక్షిదేవిని అరుణిమ ఎర్రని ఎరుపుతో చూసి ఎక్కడ చూశాడు? తటసీమని కంపాయ, కంపానదీ తీర తటంలో చూశాడు. ఆవిడ ఎలా ఉందిట? తరుణిమ సర్వస్వం ఆద్యం అద్రాక్షం. సర్వస్వం తరుణి అంటే నిత్య నూతన యవ్వనము ఒక అరుణిమ కలిసినటువంటి ఒక అద్భుతమైన స్త్రీని నేను కంపానదీ సీమలో చూశాను అని చెప్పి. అంటే ఇంత మునుపు శ్లోకానికి పొడిగింపు అనమాట ఇది కూడా. ఏమిటంటే ఇక్కడ శరీరం అంతా కూడా అమ్మవారికి శివుడి యొక్క శివుడు కూడా ఏకాంబరేశ్వరుడు కూడా కంపానదీ తీరానికి వచ్చాడు కదా. ఆ కంపానదీ తీరానికి వచ్చిన శివుడిని చూడంగానే కామాక్షిదేవి శరీరం అంతా కూడా పులకాంగనలు ఏర్పడ్డాయి. ఆ ఏర్పడ్డ పులకాంగనలన్నిటితో కూడా ఆవిడ ఎర్రబడి ఉందట. సాధారణంగా ముఖం ఎర్రబడింది అంటారు స్త్రీలకి, సిగ్గుపడి. కానీ ఈవిడ ఎర్రగా ఆపాదమస్తకం కూడా అమ్మవారు ఏర్పుగా ఉంటుంది కనుక తరుణి అరుణారుణిమ సంప్రదాయం అన్నాడు. ఆ తరుణి ఒక అరుణవర్ణంతో మొత్తము ఒక సంప్రదాయ పద్ధతిలో ఉండేసి మొత్తం ఒక ఎర్రని మందార పువ్వులాగా ఉందన్నమాట ఆవిడ. ఉండేసరికి ఉండి శివుడు ఏకాంబరేశ్వరుడు ఆ కంపానదీ సీమకి రాగానే అతన్ని చూసి పులకాంకితురాలైందట ఈవిడు కూడా. అలా ఇద్దరు కూడా సంప్రదాయ తనులేఖాం తటసీమని కంపాయ తరుణిమ సర్వస్వం ఆద్యం. తరుణి సర్వస్వం అంటే ఆవిడ ఆపాదమస్తకం అంతా కూడా అరుణిమత్వంతో నిండిపోయి ఉందన్నమాట. అటువంటి ఏకాంబరేశ్వర కామాక్షి దేవులని నేను అద్రాక్షం నేను చూశాను. అంటే ఒక్కసారి అమ్మవారు వచ్చి ఎదురుకుండా నుంచునేసరికి ఆవిడని భిన్న భిన్న రూపాల్లో, ఆయన కవి కనుక భిన్న భిన్న రూపాల్లో కనిపించింది ఆవిడ ఆయనకి. అంటే ఆ కవి లోకం ఎట్లా ఉంటుందంటే ఒక అందమైన స్త్రీని చూడంగానే ఈవిడ ఎలా ఉంది, ఈవిడ యొక్క యవ్వన లావణ్యం ఎలా ఉంది, భర్తతో కూడినప్పుడు ఎలా ఉంది, ఆవిడ పుణ్యస్త్రీగా ఎలా ఉంది, మళ్ళీ పురంధరి స్త్రీగా ఎలా ఉంది, ఆ కంపానదీ తీరంలో ఆవిడ అలా విహరిస్తున్నప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ వాళ్ళు భిన్న భిన్న కోణాల్లో చూస్తారనమాట.
ఆ భిన్న కోణాల్లో చూసి కవిత్వం చెప్తారు కవులు. ఈయనకేంటంటే ఆసు కవి కదా, ఆయన అమ్మవారు అంత అత్యద్భుత సౌందర్యంగా ఆయనకి దర్శనం ఇచ్చినప్పుడు ఆ అమ్మవారి లావణ్యాన్ని, సౌందర్యాన్ని, ఆ యొక్క శోభాయమైనటువంటి పుణ్యస్త్రీని చూడంగానే ఆయనకి ఇన్ని రకాలైనటువంటి భావాలు కలిగినాయి. ఇంకొకటి, అమ్మవారు కూడా నిజంగానే అలా కంపానదీ తీరంలో ఏకాంబరేశ్వరితో సహా విహరిస్తున్నట్టు కూడా కనిపించిందేమో ఆయనకి. నిజమే కదా. మరి కనిపించకపోతే ఎలా చెప్తాడు మూక కవి మాత్రం? ఒకసారి ఊహకే అన్నీ ఉండవు కదా. అవునవును. ఆ కనిపించినటువంటి విషయాన్ని కవి ఊహతో జోడించి అందంగా చెప్తాడు. అంతవరకు కవులు అంటేనే అందం, ఒక మధురిమ, ఒక చక్కటి ఒక రూపకల్పన అది ఉంటుంది వాళ్ళకి. కానీ ఏకాంబరేశ్వరితో కలిసి పులకాంకురాలతో కామాక్షిదేవి అలా విహరిస్తున్నట్టుగా కనిపించి ఉండాలి. అందుకని ఈ విధంగా ఆయన వర్ణించి ఉండాలని అనుకోవాలి మనం. ఎందుకంటే అమ్మవారు కామాక్షిదేవిని చూస్తుంటే ఆవిడ పులకాంకురాలు ఉన్నట్టుగా ఎందుకు కనిపించింది? ఆ పులకాంకురాలకి కారణం వెతుక్కుంటే ఏకాంబరేశ్వరుడి యొక్క దర్శనం అయింది. ఏకాంబరేశ్వరుడి దర్శనం ఎక్కడైంది? కంపానదీ సీమ అని చెప్తున్నాడు. కంపానది యొక్క ఆ తటము, ఆ ఒడ్డున అయింది. అక్కడ ఉన్నటువంటి ఇసుక తిన్నెల్లో అమ్మవారు చక్కగా మన అయ్యవారి ఏకాంబరేశ్వరుడి గురించి ఎదురు చూస్తూ ఉన్నది. ఏకాంబరేశ్వరుడు వారు కూడా అమ్మవారి సౌందర్యంతో పులకములతో కప్పబడిన శరీరం కలవాడ అన్నట్టుగా ఏకాంబరేశ్వరుడు ఉన్నారు. సో వీరి ఇరువురి యొక్క సమాగమం కోసం కంపానదీ తీరమే ఏర్పడింది. అందుకనే కంపానదీ తీరం అని సాధించి వాళ్ళిద్దరు కలిసి విహరించిన స్థానం కదా. శివపార్వతులు విహరించిన స్థానం అంటే దానికన్నా పవిత్ర స్థానం ఎక్కడ ఉంటుంది? అందుకని ఆ కంపానదీ సీమని ప్రతిసారి కూడా కామాక్షిదేవి విహరించినటువంటి స్థానం గనక అన్నిసార్లు ఆ మూక కవి పదే పదే దాన్ని వర్ణించి చెప్తున్నాడు అనమాట. అంటే నాకు ఇప్పుడు మీరు ఇలా చెప్తూ ఉంటే నా మనసుకు ఒక భావన వచ్చిందండి. అమ్మవారు మనందరికీ తెలియచేయాలనే మూక కవికి కంటికి కట్టినట్టుగా ఆయనకి చూపించి రచించి మన ఈ కాలంలో అంటే భక్తులందరికీ ఎలా ఉంది, ఏకాంబరేశ్వరుడు ఎలా ఉన్నాడు అనేది మనకు మనకు తెలియదు కానీ మూక కవితో చెప్పించి అమ్మవారు అమ్మ నాన్న ఇలా ఉన్నారు అన్న భావన మనకి తేవాలించడానికి ఆవిడ రకాలుగా ఆయనకి దర్శనం ఇచ్చిందని మనం అనుకోవాలి అని నా భావన. అంతేనండి. అంటే ఆయనకి కనిపించకపోతే మనం ఆయనకి తెలియచెప్పలేడుగా, మనకి ఆయన తెలియచెప్పలేడు కదా. అందుకని ఏకాంబరేశ్వర సహితంగా కంచి కామాక్షిదేవి ఎలా దర్శనం ఇచ్చిందో ఆ కంపానదీ తీరంలో దాన్ని చక్కగా అరుణార్ణిమ సంప్రదాయం అంటున్నాడు, తను లేఖం అంటున్నాడు. అంటే అంత ఎర్రని సంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఆ యొక్క పురంధరి స్త్రీ ఎలా ఉందయ్యా అంటే శివుడి యొక్క దర్శనంతో పులకాంకితురాలై ఉంది. మళ్ళీ త్రేతాయుగము, కృతయుగము అంతకు ముందు ఉన్న అమ్మవారు ఈ కాలంలో, ఈ కలియుగంలో మన మూక కవికి కనిపించి మనకి అందించారు అంటే మన జన్మధన్యం అండి. అంతే కదండి, మన జన్మధన్యం. అంతే. ఆ రోజుల్లో రాముల వారు ఆ యుగాల్లో అన్నట్టు ఈ రోజు కూడా ఆ రాముల వారు అయోధ్యలో నిలిచాడు. చాలా గొప్ప విషయం. అమ్మవారు కూడా ఈ కాలంలో కూడా చూడండి మనకు తెలియజేసింది మూక కవి ద్వారా. అంటే ఎంత అద్భుతమో, ఆశ్చర్యమో. మనం ఎంత పుణ్యాత్ములు. అవును, చాలా చాలా అదృష్టవంతులమండి మనం. శ్రీమాత్రేను. మీరు ఇంత అందంగా వివరిస్తూ మూక కవి చాలా చెప్తారు. చాలా ఒక శ్లోకానికి ఎంతో లోతు ఉంటుంది. అవును, అంత ఆ లోతులోంచి ఎంతవరకు అందించగలుగుతాము, ఎంతవరకు చెప్పగలుగుతాము అని మీరు వివరించి చెప్తాము. ఇంకా అద్భుతం అండి. శ్రీమాత్రే నమః. కామాక్షి. విజయశ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబ సభ్యుల్లో అమ్మవారి ఎవరింటికి వెళ్తుందో పుస్తక రూపేణ తీయండి. తప్పకుండానండి. ఇవాళ రోజున మన లక్కీ లాటరీలో జె రాజేంద్ర ప్రసాద్ నెల్లూరు నుంచి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలయ్యారండి. రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు నెల్లూరులో ఉంటున్నారు. మీకు పుస్తకం తప్పకుండా పోస్ట్ చేస్తాం మేము. అందిన తర్వాత మాకు తెలియజేయటం అనేది ప్రేక్షకులకి, శ్రోతలకి, భక్తులకి అందరికీ కూడా మేము పదే
విన్నవిస్తున్నాము. పుస్తకం అందిన వెంటనే మాకు తెలియజేయండి. వీలుగా ఉంటే వీడియో కూడా పంపించండి. రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు అదృష్టవంతులు. లాటరీలో ఇవాళ రోజున అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించింది. శ్రీమాత్రే నమః. రాజేంద్ర ప్రసాద్ గారు, మీకు తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు త్వరలోనే పుస్తకం అందిస్తారు. శ్రీమాత్రే నమః.